Hello everyone, welcome to the course Quantum Technologies using Qiskit. సో మనం నిన్న డాష్ అల్గారిథం గురించి చెప్పుకున్నాము. సో డాష్ అల్గారిథంలో ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డాష్ అల్గారిథం ఓన్లీ ఫంక్షన్స్ ని అది బ్యాలెన్స్డ్ ఫంక్షనా లేకపోతే కాన్స్టెంట్ ఫంక్షనా అనేది డిటర్మిన్ చేయడానికి ఉపయోగిస్తాము. ఈవెన్ తో అది చేసే పని చిన్నగా అయినా సరే ఇట్ told us that quantum computers can be the beginning of something. సో అందుకని డాష్ అల్గారిథం ని వన్ ఆఫ్ ద ఫస్ట్ క్వాంటమ్ అల్గారిథమ్స్ కింద కన్సిడర్ చేస్తారు. నిన్న మనం చెప్పుకున్నది మీకు గుర్తున్నట్లయితే బ్యాలెన్స్డ్ ఫంక్షన్ కి ఎప్పుడు మెజర్మెంట్ వాల్యూ అనేది 1 వస్తుంది. వెరస్ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కి ఎప్పుడు ఆ మెజర్మెంట్ వాల్యూ అనేది 0 లో ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ క్లోజ్ లుక్ ఎట్ ద ప్రోగ్రామ్ నౌ, ఫస్ట్‌గా మనం ఇంపోర్ట్ ఫంక్షన్స్ రాసుకుంటాము. తర్వాత ఎయిర్ సిమ్యులేటర్‌ని కాల్ చేసి ఒక క్వాంటమ్ సర్క్యూట్ అనేది బిల్డ్ చేస్తాం. సచ్ థట్ ఎలా అంటే ఒక ఎక్స్ గేట్, 3 హెచ్ గేట్స్, 3 హడమాట్ గేట్స్‌తోని ఒక క్వాంటమ్ సర్క్యూట్‌ని బిల్డ్ చేసి మెజర్ అనేది చేస్తాము. ఆ సర్క్యూట్‌ని కంపైల్ చేసి షార్ట్స్ కాల్ చేసి కౌంట్ చేస్తే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఎన్నైతే షార్ట్స్ దగ్గర మనం ఎన్నైతే షార్ట్స్ మనం ఇక్కడ యూజ్ చేసామో ఆల్ ద షార్ట్స్ హియర్ ఆర్ ఫర్ ద మెజర్మెంట్ వాల్యూ 0. సో 0 అనే వాల్యూ ఎప్పుడొస్తుంది? మనకి కాన్స్టెంట్ ఫంక్షన్స్ కోసం వస్తుంది. ఇఫ్ వి కన్సిడర్ ఒక బ్యాలెన్స్డ్ ఫంక్షన్‌కి రాసిన ప్రోగ్రామ్‌ని మనం కన్సిడర్ చేసినట్లయితే యూ కెన్ సీ ద అవుట్‌పుట్ హియర్. అది ద హోల్ 1000 షార్ట్స్ ఏవైతే షార్ట్స్ మనం ఇక్కడ యూజ్ చేసామో ఆ 1000 షార్ట్స్ యొక్క వాల్యూ అనేది 1. అంటే మెజర్మెంట్ వాల్యూ అనేది బ్యాలెన్స్డ్ ఫంక్షన్స్‌కి 1 వస్తుంది. సో దిస్ ఈస్ అప్ టు ద రివిజన్ అబౌట్ డాయిష్ అల్గారిథం. ఇప్పుడు మనం ఇవాల్టి టాపిక్ డాయిష్ యోషియా అల్గారిథం గురించి చెప్పుకుందాం. సో డాయిష్ యోషియా అల్గారిథం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాంటమ్ అల్గారిథమ్స్ అండ్ ఆల్సో దీన్ని డేవిడ్ డాష్ అండ్ రిచర్డ్ యోషియా కలిసి 1992లో డాష్ అల్గారిథం కి ఎక్స్టెన్షన్ గా దీనిని ప్రపోజ్ చేశారు. ఈ యోషియా అల్గారిథం అనేది ఎందుకని క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఇంపార్టెంట్ అంటే ఇది క్లాసికల్ కంప్యూటర్స్ కంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి కొన్ని ప్రాబ్లమ్స్ ని ఈజీగా అండ్ ఫాస్ట్ గా సాల్వ్ చేయగలుగుతాయి అనే ప్రపోజల్ అనే ఐడియాని ఇవి ప్రూవ్ చేశాయి. సో దట్ ఈస్ వై డాష్ అల్గారిథం అండ్ డాష్ యోషియా అల్గారిథం అనేవి ద ఫౌండేషన్స్ ఆఫ్ క్వాంటమ్ అల్గారిథమ్స్ గా కన్సిడర్ చేస్తారు. సో మనం నిన్న చదువుకున్న డాష్ అల్గారిథం అనేది ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ అల్గారిథం అన్నమాట. సో డేవిడ్ డాష్ అనే ఆయన ఒక సింపులర్ వెర్షన్ అల్గారిథం ని క్రియేట్ చేశారు. అదే డాష్ అల్గారిథం. సో ఆ అల్గారిథం ఏం చేస్తుంది అంటే ఒక సింగిల్ బిట్ ఫంక్షన్ ని మాత్రం అనలైజ్ చేయగలుగుతుంది. సో మనం ఏదైతే ఫంక్షన్ తీసుకుంటామో ఆ ఫంక్షన్ లో వాల్యూ అనేది ఒక సింగిల్ బిట్ ఫంక్షన్ ఉంటుంది. ఒక సింగిల్ బిట్ మాత్రమే ఉంటుంది. తర్వాత రిచర్డ్ యోషాతో కలిసి దానిని మల్టిపుల్ ఇన్పుట్ బిట్స్ కి ఎక్స్టెండ్ చేశారు. సో మనం బెల్ స్టేట్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఎలా అయితే బెల్ స్టేట్ అనేది 2 క్యూబిట్స్ కి, జిఎస్జి స్టేట్స్ అనేవి మల్టీ పార్టెడ్ ఎంటాంగిల్మెంట్ కి అని చెప్పుకున్నాము. డాయిష్ యోషియా అల్గారిథం అనేవి ఒకటి సింగిల్ బిట్ ఫంక్షన్స్ కి అయితే డాయిష్ యోషియా అల్గారిథం అనేది మల్టిపుల్ బిట్ ఫంక్షన్స్ కోసం యూజ్ చేస్తాము. సో క్లాసికల్ కంప్యూటర్స్ లో మనం ఫంక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఏం చేస్తాము? జనరల్ గా మనం ఫంక్షన్ ని రిపీటెడ్ గా ఎవాల్యుయేట్ చేస్తాం.
డిఫరెంట్ ఇన్పుట్స్ పెట్టి అబ్జర్వ్ చేస్తాము. ఏమేమి అవుట్‌పుట్స్ వస్తున్నాయా అని. సో, క్వాంటమ్ కంప్యూటర్‌లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే అది సూపర్ పొజిషన్. సో, మనం అక్కడ ఏం చేయగలుగుతాము? ఒకే టైంలో చాలా ఇన్పుట్స్‌ని రిప్రజెంట్ చేయగలిగి అండ్ దాన్ని ఒకేసారి క్వాంటమ్ పారలెలిజం ద్వారా ఒకేసారి ప్రాసెస్ చేయగలుగుతాం. సో, ఈవెన్ థో డాషి-ఓషా అల్గోరిథంలో మనం ఇక్కడ గూడా ద మెయిన్ advantage is exponential reduction in the number of function evaluations. మనం డాష్ అల్గోరిథంలో గాని, డాష్-ఓషా అల్గోరిథంలో గాని వాట్ డు వి డూ ఈస్ అంటే మనం వాడే ఫంక్షన్ ఎవాల్యుయేషన్స్ అనేవి డ్రాస్టిక్‌గా తగ్గిస్తాం. దీంతో కంపేర్ చేసినప్పుడు డిటర్మినిస్టిక్ క్లాసికల్ అల్గోరిథమ్స్‌తో కంపేర్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఏదైతే డాష్ డాష్ అల్గోరిథంలో గాని, డాష్-ఓషా అల్గోరిథంలో గాని చెప్పుకుంటామో ఆ ప్రాసెస్ ద్వారా డ్రాస్టిక్‌గా నంబర్ ఆఫ్ ఫంక్షన్ ఎవాల్యుయేషన్స్‌ని తగ్గిస్తాం. సో, ఈ ప్రాబ్లమ్ అనేది ఆర్టిఫిషియల్ అయినా సరే, డాష్-ఓషా అల్గోరిథం అనేది మోడర్న్ క్వాంటమ్ కంప్యూటింగ్‌కి సంబంధించిన చాలా కాన్సెప్ట్స్‌ని ఒక సెంట్రల్ పాయింట్ లాగా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, క్వాంటమ్ పారలెలిజం, ఇంటర్ఫియరెన్స్, మల్టీ క్యూపిడ్ సూపర్‌పొజిషన్, ఒరాకిల్ బేస్డ్ కాంప్యుటేషన్, క్వాంటమ్ క్వెరీ కాంప్లెక్సిటీ ఇలాంటి వాటన్నిటిలోనూ ఒక సెంటర్ పాయింట్ లాగా డాష్-ఓషా అల్గోరిథం అనేది రివాల్వ్ అవుతుంది. సో, మనకి తెలిసినట్లయితే క్వాంటమ్ పారలెలిజం అనేది సైమల్టేనియస్‌గా మల్టిపుల్ కాలిక్యులేషన్స్ చేయడం. క్లాసికల్ కంప్యూటర్ ఒక ఇన్పుట్‌ని ప్రాసెస్ చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్ అనేది సూపర్ పొజిషన్ వల్ల వచ్చిన పాసిబిలిటీస్ అన్నిటిని అంటే ఆ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్పుట్స్ అన్నిటిని ఒకేసారి ప్రాసెస్ చేస్తుంది. వెరస్ ఇంటర్ఫియరెన్స్ అనేది క్వాంటమ్ స్టేట్స్ కలిసి కొన్ని పాసిబిలిటీస్‌ని స్ట్రెంథెన్ చేస్తాయి. అంటే ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో దాని యొక్క ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్‌ని యాంప్లిఫై చేయడం. ఏదైతే రాంగ్ ఆన్సర్ ఉందో దాని ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్‌ని సప్రెస్ చేయడం. ఇలా చేస్తది. అండ్ మల్టిబిట్ మల్టీ క్యూబిట్ సూపర్ పొజిషన్. ఒక క్యూబిట్ కాకుండా మల్టిపుల్ క్యూబిట్స్ అనేవి సూపర్ పొజిషన్‌లో ఉంటే మనం దానిని 2 పవర్ n స్టేట్స్‌గా సైమల్టేనియస్‌గా రిప్రజెంట్ చేయొచ్చు. అదే మల్టీ క్యూబిట్ సూపర్ పొజిషన్. తర్వాత ఒరాకిల్ బేస్డ్ కాంప్యుటేషన్. ఇప్పుడు ఒరాకిల్ అంటే మన ఫంక్షన్‌ని రిప్రజెంట్ చేసే ఒక బ్లాక్ బాక్స్. ఈ ఫంక్షన్ అనేది ఎలా పనిచేస్తుందో మనకి తెలీదు. కానీ ఇంటర్నల్ కాంప్యుటేషన్ జరిగి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దానికి తగ్గట్టుగా ఒక అవుట్‌పుట్ ఒస్తుంది. తర్వాత క్వాంటమ్ క్వెరీ కాంప్లెక్సిటీ. క్వెరీ అంటే ఒరాకిల్‌ని మనం ఎన్ని సార్లు అడుగుతున్నాం అనేది. సో, క్లాసికల్ సిస్టమ్‌లో మనకి చాలా క్వెరీస్ కావాలి. అలా గాకుండా క్వాంటమ్ సిస్టమ్స్‌లో తక్కువ క్వెరీస్‌తో మనం ఈజీగా ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేయగలుగుతాం. సో, ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్‌ని కన్సిడర్ చేద్దాం. మన దగ్గర ఒక అన్‌నోన్ ఫంక్షన్ ఉంది. దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే, వేర్ ఇన్‌పుట్ అనేది దానికి ఒక n బిట్ బైనరీ స్ట్రింగ్‌ని ఇవ్వగలుగుతాం. అప్పుడు అవుట్‌పుట్ ఏం రావాలి మనకి? ఒక సింగిల్ బైనరీ వాల్యూ మాత్రమే రావాలి. ఇక్కడ మనం కన్సిడర్ చేసిన ఎఫ్ ఆఫ్ ఎక్స్‌లో ఎఫ్ అంటే ఫంక్షన్, ఎక్స్ అనేది ఇన్‌పుట్. ఇక్కడ మనం ఇచ్చే ఇన్‌పుట్ ఏంటి అంటే ఎక్స్ వాల్యూ ఎప్పుడు ఒక n బిట్ బైనరీ స్ట్రింగ్ అవ్వాలి. ఇప్పుడు మనం గనక n 3 తీసుకున్నామనుకోండి. మన పాసిబుల్ ఇన్‌పుట్స్ ఏమవ్వాలి అంటే 000, 001, 010, 011, 100, 101, 110 అండ్ 111. అంటే 2 పవర్ n ఇన్‌పుట్స్ అనేవి పాసిబుల్ ఇన్‌పుట్స్‌గా అవుతాయి. అంటే 2 పవర్ 3 8 టోటల్ ఇన్‌పుట్స్ ఒస్తాయి. కానీ అవుట్‌పుట్ ఏమొస్తుంది? అవుట్‌పుట్ అనేది సింగిల్ బైనరీ వాల్యూ ఒస్తుంది. అంటే అవుట్‌పుట్ అనేది ఐదర్ 0 అవుతుంది. లేదు అంటే 1 అవుతుంది. సో, మనం డాయిష్ అల్గోరిథంలో చెప్పుకున్నట్టు ఫంక్షన్ అనేది ఐదర్ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ అన్నా అయ్యుండాలి. లేదు అంటే ఒక బ్యాలెన్స్‌డ్ ఫంక్షన్ అన్నా అయ్యుండాలి.
సో కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే మనం ఎన్ని పాసిబుల్ ఇన్పుట్స్ ఇస్తామో అన్ని పాసిబుల్ ఇన్పుట్స్ కి ఒకటే ఆన్సర్ రావాలి. దానినే మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. తర్వాత ఇప్పుడు చూసినట్లయితే మనం ఏదైతే ఫంక్షన్ తీసుకున్నామో దీనికి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా దానికి 0 అనేది అవుట్‌పుట్ అయింది. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క పాసిబుల్ ఇన్పుట్‌కి అవుట్‌పుట్ అనేది 1 అయింది. సో, ఇన్పుట్‌తో సంబంధం లేకుండా అవుట్‌పుట్స్ అన్నీ సిమిలర్‌గా వస్తే, సేమ్‌గా వస్తే దానినే మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అని అంటాం. వేరాస్ బ్యాలెన్స్డ్ ఫంక్షన్ అనేది హాఫ్ ఆఫ్ ద ఇన్పుట్స్‌కి 0 ఇస్తుంది. మిగతా హాఫ్ ఆఫ్ ద అవుట్‌పుట్స్‌కి 1 ఇస్తుంది. ఇప్పుడు మనం 4 పాసిబుల్ ఇన్పుట్స్ తీసామనుకోండి. అప్పుడు 2 ఆఫ్ ద ఇన్పుట్స్‌కి 0 అనే అవుట్‌పుట్ ఇస్తుంది. 2 ఆఫ్ ద ఇన్పుట్స్‌కి 1 అనే అవుట్‌పుట్ ఇస్తుంది. సో, ఆల్ పాసిబుల్ ఇన్పుట్స్‌లో హాఫ్‌కి 0 అవుట్‌పుట్ వస్తే, హాఫ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఇన్పుట్స్‌కి 1 వస్తుంది. ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏంటి? ఆ ఫంక్షన్ అనేది కాన్స్టెంట్ ఫంక్షనా? లేదు అంటే అది ఒక బ్యాలెన్స్డ్ ఫంక్షనా? అనేది తెలుసుకోవాలి. మనం ఇందాక మనకి తెలిసినట్లు అయితే కాన్స్టెంట్ ఫంక్షన్స్‌లోనే దేర్ ఆర్ 4 టైప్స్. అవి కాన్స్టెంట్ 0, కాన్స్టెంట్ 1 అట్లా 4 ఉన్నాయి మనకి. అలా సంబంధం లేకుండా వాట్ వి నీడ్ అనేది 4లో టైప్ మనం చెప్పక్కర్లేదు. ఆ ఫంక్షన్ అనేది కాన్స్టెంటా? బ్యాలెన్స్‌డా? అని చెప్పగలిగితే సరిపోతుంది. క్లాసికల్ సొల్యూషన్. ఇప్పుడు మనం సపోజ్ n ఇన్పుట్ బిట్స్‌ని తీసుకుంటే ఇప్పుడు మనకి పవర్ అండ్ పాసిబుల్ ఇన్పుట్స్ అవుతాయి. సో, ఒక ఫంక్షన్‌ని మనం అది కాన్స్టెంటా? బ్యాలెన్స్‌డా? కన్స్ అని మనం డిటర్మైన్ చేయడానికి ఒక క్లాసికల్ డిటర్మినిస్టిక్ అల్గోరిథంలో మనకి 2 పవర్ n-1 ప్లస్ 1 అనేన్ని ఎవాల్యుయేషన్స్ కావాలి. ఎందుకని? బికాజ్ మనం ప్రతి అవుట్‌పుట్ చెక్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ అనేది స్టిల్ కాన్స్టెంట్ అయ్యుండొచ్చు. అండ్ ఒక్క అడిషనల్ ఇన్పుట్ తర్వాత ఒక అడిషనల్ అవుట్‌పుట్‌ని మనం కన్సిడర్ చేసిన తర్వాత దాని సర్టెనిటీ అనేది మనకి తెలుస్తుంది. సో, మనం ఇలా వచ్చినంత మాత్రాన అది కాన్స్టెంట్ అని చెప్పలేము. అట్‌లీస్ట్ ఎందుకంటే మిగతా అవుట్‌పుట్స్‌లో దేర్ కెన్ బి ఎ ఛాన్స్ 1 రావడానికి. ఇప్పుడది బ్యాలెన్స్‌డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాలెన్స్‌డ్ ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మనం ఎన్ని ఎవాల్యుయేషన్స్ చేసినా ద నెక్స్ట్ వన్ మైట్ బి 1 అనగలిగే ఛాన్స్ ఉంటుంది క్లాసికల్ అల్గోరిథమ్స్‌లో. ఇప్పుడు గనుక మనం n 3 తీసుకుంటే ఇన్పుట్ బిట్స్ అనేవి 2 పవర్ n అంటే 8 ఇన్పుట్స్ అనేవి తీసుకోగలుగుతాం. సో, ఒక క్లాసికల్ డిటర్మినిస్టిక్ అల్గోరిథంకి మనం మినిమమ్ ఎలా చెప్పగలుగుతాం? హాఫ్ ఆఫ్ దెమ్ 0 వచ్చి, హాఫ్ ఆఫ్ దెమ్ 1 వస్తే బ్యాలెన్స్‌డ్ అని, అన్నిటికి ఒకటే అవుట్‌పుట్ వస్తే కాన్స్టెంట్ అని. అంటే మనం అట్‌లీస్ట్ హాఫ్ ఆఫ్ ది ఎవల్యూషన్స్ చేయాల్సుంటుంది. హాఫ్ ఆఫ్ ది ఎవల్యూషన్స్ చేయాలి. హాఫ్ కంటే ఇంకొక ఎవాల్యుయేషన్ ఎక్కువ చేయాలి. సచ్ థట్ మనకి తర్వాత ఏం అవుట్‌పుట్ ఒస్తుంది అనేది చెప్పడానికి. సో, 8 అంటే 8లో హాఫ్ 4. సో, 4 చెప్తే మనకు తెలిసిపోతుందా అంటే దేర్ మైట్ స్టిల్ బి ఎ ఛాన్స్. అది కాన్స్టెంట్ అన్నా అవ్వచ్చు. లేకపోతే బ్యాలెన్స్‌డ్ అన్నా అవ్వచ్చు. అలా కాకుండా 5 చెప్తే గ్యారంటీడ్ ఆన్సర్ అనేది మనకి తెలుస్తుంది. సో, వర్స్ట్ కేస్‌లో క్లాసికల్ డిటర్మినిస్టిక్ అల్గోరిథంకి 2 రైజ్డ్ టు ద పవర్ n-1 ప్లస్ 1 అనే అన్ని ఎవాల్యుయేషన్స్ కావాలి. సో, క్లాసికల్ కంప్యూటర్స్‌లో ఉన్న లిమిటేషన్ ఇదే. మనం ఒక్కొక్క ఇన్పుట్‌ని ఒక్కొక్కసారి ఇస్తాము. పారలెల్‌గా ఒకేసారి మనం
ఎనలైజ్ చేయలేవు. క్వాంటమ్ సొల్యూషన్. డాష్-యోషా అల్గోరిథంలో మనం ఫంక్షన్ అనేది కాన్స్టెంటా? బ్యాలెన్స్‌డా? అనేది ఒకే ఒక్క ఒరాకిల్ ఎవల్యూషన్‌తో డిటర్మిన్ చేసేస్తాము. మనకి ఎన్నన్నా ఇన్‌పుట్ బిట్స్ ఉండని, మనం ఒకే ఒక్క ఒరాకిల్ ఎవల్యూషన్ అనేది వాడతాం. n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ క్యూబిట్స్ 2 అవ్వని, 10 అవ్వని, 100 అవ్వని, అల్గోరిథంకనేది ఒక్క ఒరాకిల్ కాల్ మాత్రం సరిపోతుంది. డాష్-యోషా అల్గోరిథం అనేది ఎక్స్‌పోనెన్షియల్ క్వెరీ అడ్వాంటేజ్ ఓవర్ డిటర్మినిస్టిక్ క్లాసికల్ కంప్యూటేషన్‌ని డెమాన్‌స్ట్రేట్ చేసిన ఫస్ట్ అల్గోరిథం. ఇప్పుడు మనం డాష్-యోషా అల్గోరిథం సర్క్యూట్‌ని గనుక చూసినట్లయితే, మనకి n ఇన్‌పుట్ క్యూబిట్స్ ఉంటాయి. దాంతో పాటు ఒక ఆన్సిల్లా క్యూబిట్ ఉంటుంది. ఆన్సిల్లా క్యూబిట్ అంటే ఒక అవుట్‌పుట్ క్యూబిట్ లాగా. సో, ఒక్కొక్క ఇన్‌పుట్ క్యూబిట్‌ని కెట్ జీరో నొటేషన్‌లో తీసుకున్నట్లయితే, ప్రతిదానికి ఒక హడమార్డ్ గేట్ వేస్తాము. అండ్ దెన్ ఒక ఒరాకిల్ బాక్స్ అండ్ మెజర్ చేసే ముందు ఒక హడమార్డ్ గేట్ అండ్ దెన్ మెజరింగ్. ప్రతి ఇన్‌పుట్ క్యూబిట్‌కి ఇలాంటి సర్క్యూట్ ఇలాంటి గేట్స్ యూజ్ చేస్తాం. ఆన్సిల్లాలో ఒక హడమార్డ్ గేట్ అండ్ ఒక ఒరాకిల్ వాడతాము. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సర్క్యూట్ అనాలిసిస్ అనేది చూస్తే, ఇనిషియలైజేషన్‌లో ఆల్ ఇన్‌పుట్ క్యూబిట్స్ బిగిన్ ఇన్ 0. ఆన్సిల్లా క్యూబిట్ అనేది 1 తోని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 3 ఇన్‌పుట్ క్యూబిట్స్ మనం ఏవైతే కన్సిడర్ చేసామో, ఇన్‌పుట్ 1, ఇన్‌పుట్ 2, ఇన్‌పుట్ 3 ఇవి 3 0 వాల్యూతో స్టార్ట్ అయితే, ఆన్సిల్లా క్యూబిట్ అనేది 1 తోని స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఏవైతే ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ గేట్స్ ఉన్నాయో, ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ రెసిస్టర్స్ ఉన్నాయో, వాటి మీద హడమార్డ్ గేట్స్ అనేవి అప్లై చేస్తాం. అన్ని క్యూబిట్స్ పైన. ఈ హడమార్డ్ గేట్ ఏం చేస్తుంది అంటే, సూపర్‌పొజిషన్‌ని క్రియేట్ చేస్తుంది. ఏవైతే పాసిబుల్ కాంపిటీషన్స్ ఉన్నాయో, కాంబినేషన్స్ ఏవైతే ఇన్‌పుట్‌కి సూపర్‌పొజిషన్ వల్ల అలో అవుతాయో, అవన్నీ సైమల్టేనియస్‌గా జనరేట్ చేస్తుంది. అండ్ దెన్ క్వాంటమ్ పారలెలిజం అనేది ఎనేబుల్ చేస్తుంది. ఇప్పుడు గనుక మనం 3 ఇన్‌పుట్ క్యూబిట్స్ తీసుకుంటే, ఇవన్నీ సైమల్టేనియస్‌గా ఒకేసారి మనం సర్క్యూట్‌లో రిప్రజెంట్ చేయగలుగుతాం. సో, అది ఒరాకిల్‌ని ఎవ్రి పాసిబుల్ ఇన్‌పుట్‌ని ఒకేసారి ఎవాల్యుయేట్ చేసే ఛాన్స్ ఇస్తుంది. ఒక ఒరాకిల్ అనేది బ్లాక్ బాక్స్‌గా కన్సిడర్ చేయొచ్చు. అది ఒక అన్‌నోన్ ఫంక్షన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఆ ఒరాకిల్ అనేది ఇట్ ఈస్ గ్యారంటీడ్ టు బి ఐదర్ కాన్స్టెంట్ ఆర్ బ్యాలెన్స్డ్. అది అయితే కాన్స్టెంట్ అయ్యి ఉండాలి. లేదు అంటే బ్యాలెన్స్డ్ అయ్యి ఉండాలి. అదేం చేస్తుంది అంటే ఎవ్రి పాసిబుల్ ఇన్‌పుట్‌ని ఒకేసారి ప్రాసెస్ చేస్తుంది. అండ్ డైరెక్ట్‌గా ఆన్సర్‌ని రివీల్ చేసే బదులు, ఆ ఒరాకిల్ అనేది ఫంక్షన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, దానిని క్వాంటమ్ సర్క్యూట్‌లో ఎన్కోడ్ చేస్తుంది. తర్వాత మనం ఫైనల్ హడమార్డ్ గేట్స్‌ని అప్లై చేస్తాము. అదెందుకు అంటే, ఇంటర్ఫియరెన్స్ క్రియేట్ చేయడానికి, కాంపిటీషనల్ పాత్స్ అనేవి కంబైన్ చేయడానికి, హిడెన్ ఇన్ఫర్మేషన్ మెజరబుల్ ఇన్ఫర్మేషన్‌కి హిడెన్ ఇన్ఫర్మేషన్ నుంచి మెజరబుల్ ఇన్ఫర్మేషన్‌గా మార్చడానికి వాడతాము. సో, ఏదైతే మనం సెకండ్ లేయర్ ఆఫ్ హడమార్డ్ గేట్స్‌ని అప్లై చేస్తున్నామో సర్క్యూట్‌లో, అది కాన్స్టెంట్ అండ్ బ్యాలెన్స్డ్ ఫంక్షన్స్‌ని డిటర్మైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, మెజర్‌మెంట్‌లో ఆల్ ద ఇన్‌పుట్ క్యూబిట్స్ ఆర్ మెజర్డ్ హియర్. కాన్స్టెంట్ ఫంక్షన్‌లో ఇప్పుడు 0, 0 అనే ఏదైతే తీసుకుంటున్నామో మనం ఇక్కడ ఇన్‌పుట్, దానికి సంబంధించిన అవుట్‌పుట్ అనేది 0నే అవుతుంది. విత్ సర్టెనిటీ. అంటే పక్కాగా ఏదైతే ఇన్‌పుట్ వచ్చిందో,
ఆ ఇన్పుట్ కి సంబంధించిన అవుట్పుట్ జీరో. మెజర్మెంట్ లో అది జీరో వస్తే అది కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది సర్టెన్ గా మనకి తెలుస్తుంది. బ్యాలెన్స్డ్ ఫంక్షన్ లో ఈ ఇన్పుట్ కి తప్ప వేరే అన్ని అవుట్పుట్స్ కి ఏ నాన్ జీరో రిజల్ట్ ఇండికేట్స్ ఎ బ్యాలెన్స్డ్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఫంక్షన్స్ ని క్లాసిఫై చేస్తే మెజర్మెంట్ లో ఏదన్నా ఒక ఇన్పుట్ కి జీరో వాల్యూ అనేది అవుట్పుట్ గా వస్తే అది కాన్స్టెంట్ ఫంక్షన్. ఒకవేళ ఎనీ అదర్ రిజల్ట్ వస్తే మనం ఏదైనా ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఆ రిజల్ట్ అనేది బ్యాలెన్స్డ్ ఫంక్షన్ గా డిటర్మైన్ చేస్తుంది మనం ఏదైతే ఫంక్షన్ ని కన్సిడర్ చేసాం. సో క్వాంటమ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లాసికల్ అండ్ క్వాంటమ్ ని కంపేర్ చేసినప్పుడు క్లాసికల్ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ లో మనకి 2 raised to the power n-1 అనేని ఒరాకల్ ఎవల్యూషన్స్ కావాలి. వెరస్ క్వాంటమ్ లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా, ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్పుట్ బిట్స్ ఉన్నా, ఎన్ని ఇన్పుట్ ఫంక్షన్స్ ఉన్నా, దే విల్ ఆల్వేస్ టేక్ ఓన్లీ వన్ ఒరాకల్ ఎవల్యూషన్. సో అప్పుడు ఏమవుతుంది, మనం చాలా క్వెరీస్ యూజ్ చేస్తాము. ఇన్ని ఎవల్యూషన్స్ జరగాలి అంటే క్లాసికల్ డిటర్మినిస్టిక్ కంప్యూటర్‌లో, క్లాసికల్ డిటర్మినిస్టిక్ అల్గోరిథంలో మనం అన్నే క్వెరీస్ చేయాలి. ఎందుకంటే క్లాసికల్ కంప్యూటర్స్ అనేవి బిట్ బై బిట్ క్లాసిఫై చేసుకుంటూ వస్తాయి. సో, మనం ఎన్ని ఎవల్యూషన్స్ జరగాలి అనుకుంటున్నామో అన్ని ఎవల్యూషన్స్‌కి క్వెరీస్ రాయాలి. వెరస్ క్వాంటమ్‌లో ఏమవుతుంది అంటే అన్నీ ఒకేసారి సైమల్టేనియస్‌గా అవుతాయి కాబట్టి there is an exponential reduction in query complexity. ఇప్పుడు గనుక మనం కాన్స్టెంట్ ఫంక్షన్ కి ఎగ్జాంపుల్ చూస్తే దట్ ఈస్ ద ప్రోగ్రామ్. కాన్స్టెంట్ ఫంక్షన్ కి రాద్దాము ఫస్ట్. ఫస్ట్‌లీ మనం ఆల్ ద ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ రాస్తాము. అండ్ దెన్ n is equals to 3. QC is equals to quantum circuit. వన్స్ క్వాంటమ్ సర్క్యూట్ ని కాల్ చేసిన తర్వాత సర్క్యూట్ లో ఎక్స్ గేట్ అనేది పెడతాము. అండ్ దెన్ హర్వార్డ్ గేట్. చూసి ఎక్స్ ఆఫ్ ఎన్ తర్వాత మనం ఫర్ లూప్ లోకి వెళ్ళి క్యూబిట్ మీద హర్వార్డ్ గేట్ పెడతాము. అండ్ దెన్ కాన్స్టెంట్ ఒరాకిల్ ఫర్ నో ఆపరేషన్ కోసం ఎనదో ఫర్ లూప్
where again a Hadamard gate. After the Hadamard gate, loop నుంచి బయటకొచ్చి మెజర్ చేస్తాము. కంపైల్ చేసి రన్ చేస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే కాన్స్టెంట్ ఫంక్షన్‌లో ఎన్నైతే షార్ట్స్ కన్సిడర్ చేసామో, ఆ షార్ట్స్ అన్నీ కూడా 0, 0, 0. దట్ మీన్స్ కాన్స్టెంట్ ఫంక్షన్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయి. దిస్ ఇస్ ఫర్ మల్టిపుల్ క్యూబిట్స్ కాబట్టి మనకిక్కడ 3 zeros అనేవి కనిపించినాయి. And then you can see the expected output here. మనం దీన్ని బట్టి ఏమి ఇంటర్ప్రెట్ చేసాము? ఫంక్షన్ అనేది కాన్స్టెంట్. సో బ్యాలెన్స్డ్ ఒరాకిల్ అనేది మనం C0 గేట్స్ తోని ఇంప్లిమెంట్ చేస్తాము. Similar to the constant function, first import statements. తర్వాత ఎయిర్ సిమ్యులేటర్ ని కాల్ చేస్తాం. వన్స్ ఎయిర్ సిమ్యులేటర్ అయిపోయిన తర్వాత n is equals to 3 and QC is equals to quantum circuit. తర్వాత ఒక ఎక్స్ గేట్ ఆన్సర్‌లో బిట్ ఫ్లిప్ చేయడం కోసం. So what do we do is we write them in the same loop. First h of cubert రాసిన తరువాత బ్యాలెన్స్డ్ ఒరాకిల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. You can see that here. See x is 0, n and again qc dot cx is 1, n and qc dot cx, n. సో ఎనదర్ హెచ్ హడమార్ట్ గేట్ అనేది ఫైనల్ హడమార్ట్ గేట్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాము. అండ్ దెన్ మెజర్మెంట్. You can see that here now. సో ఏవైతే అవుట్పుట్స్ తీసుకున్నామో వీటికి షార్ట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయినాయి, విచ్ మీన్స్ దిస్ ఇస్ అ బ్యాలెన్స్డ్ ఫంక్షన్. సో డాష్-యోషా అల్గోరిథం అనేది డాష్ అల్గోరిథంకి ఒక ఎక్స్టెన్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం మల్టిపుల్ ఇన్పుట్ బిట్స్‌కి ఫంక్షన్స్ అనేవి కాన్స్టెంటా ఆర్ బ్యాలెన్స్డా అనేది డిటర్మిన్ చేస్తాము. యూజింగ్ సూపర్‌పొజిషన్, క్వాంటమ్ పారలెలిజం, ఇంటర్ఫియరెన్స్ అండ్ ఒరాకిల్ బేస్డ్ కాంప్యుటేషన్ మనం ఫంక్షన్ అనేది కాన్స్టెంటా, బ్యాలెన్స్డా అనేది ఒక సింగిల్ ఒరాకిల్ ఎవల్యూషన్‌తోని తెలుసుకుంటాము. వేరేస్ ఒక క్లాసికల్ డిటర్మినిస్టిక్ అల్గోరిథంలో మనకి 2 పవర్ nకి అంటే ఎక్కువ ఎక్స్‌పోనెన్షియల్ ఎవల్యూషన్స్ అనేవి వాడాల్సొస్తుంది. సో, దిస్ అల్గోరిథం అనేది ఒక
క్వాంటమ్ కంప్యూటింగ్‌లో మనం ఒక ఇంపార్టెంట్ మైల్‌స్టోన్‌గా చెప్పుకోవచ్చు. వాట్ డస్ ఇట్ డెమాన్‌స్ట్రేట్ అంటే ఎక్స్‌పోనెన్షియల్ క్వాంటమ్ క్వెరీ అడ్వాంటేజ్‌ని డెమాన్‌స్ట్రేట్ చేస్తుంది. అండ్ మెనీ ఆఫ్ ద క్వాంటమ్ అల్గోరిథమ్స్‌కి ఇది ప్రిన్సిపల్స్‌ని ఎస్టాబ్లిష్ చేసింది. జస్ట్ లైక్ ఫౌండేషన్స్. సో, దిస్ ఈస్ అబౌట్ డాయిష్ అల్గోరిథం అండ్ డాయిష్ యోషి అల్గోరిథం. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.